హలో హలో అలా వెళ్ళిపోకండి, ఒకసారి నా ఛానల్ చూసి వెళ్ళొచ్చు కదా. నా వీడియోస్ కూడా చూడండి, సపోర్ట్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి ప్లీజ్. కొంచెం నా ఛానల్ లైక్ చేయండి. ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. అందుకోసం ముందుగా గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. అవి వేగాక అందులోని కొత్తిమీర, కరివేపాకు వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు 3-4 కట్ చేసి పెట్టుకున్నవి దాంట్లో వేసి వేయించుకున్నాను. కొంచెం సాల్ట్ వేసేయండి, చిన్న టిప్పే అండి, తొందరగా వేగిపోయింది. ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు వేగాక అందులోనే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గబెట్టాను. చిన్న మంటలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈలోపు నేను ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కూడా పగలగొట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం చింతపండు రసం కూడా పిండేసి పెట్టుకోవాలి. ముందుగానే నానబెట్టి పెట్టుకోండి. పులుసు అంటే చింతపండు ఉండాల్సిందే కదా. అంతేనండి, అందులో ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసేసి కలిపెట్టేసి ఇలా కలిపెడుతున్న దాంట్లో స్లో మూమెంట్లో ఎగ్స్ వేసేసుకోండి. భలే ఉంది కదా. అంతేనండి, బాగా మరిగేదాకా ఉంచండి, కొంచెం చిక్కపడాలి. వేడి వేడి అన్నంలో తినేసేయాలి. అంతేనండి.